హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసామో 9 ప్రో, ఏదైతే OnePlus 9 ప్రో గురించి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు అఫీషియల్గా లాంచ్ అవ్వడం జరిగింది. సో ప్రైస్ అండ్ స్పెక్స్ అన్ని డీటెయిల్స్ కనిపించినాయి. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఏదైతే హై అండ్ వేరియంట్ OnePlus 9 ప్రో ఏదైతే కోలో డెవలప్డ్ అయితే ఈ కెమెరా వెళ్ళి తీసుకొని రావడం జరిగిందో, స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 64,999 రూపాయలు పెట్టింది. నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ ఆఫ్ ప్రైస్ అనుకుంటా వీళ్ళది ప్రీవియస్ కంపేర్ చేసినట్లయితే. సో కెమెరా కూడా బెస్ట్గా తీసుకొచ్చారని చెప్పేసి మరి పెట్టారో ఎందుకో తెలియదు మరి. సో దీనికైతే సపరేట్గా వీడియోస్ చేస్తాను నేను. సో ఈ వీడియోలో అయితే మొత్తం అన్ని డీటెయిల్స్ మూడింటికి సంబంధించినటువంటి స్పెక్స్ ప్రైజెస్ అన్ని కవర్ చేద్దాం. సో మేజర్గా చూసుకున్నట్లయితే OnePlus కి సంబంధించినటువంటి 9 ప్రో 5G వేరియంట్ 65,000కి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఇంకెన్ని వేరియంట్స్ తీసుకొచ్చారనేది కూడా తెలియదు. కలర్స్ కూడా చూద్దాం. సో స్టార్టింగ్ 65,000 అండ్ 128కి సంబంధించినటువంటి డిస్ప్లే 2.0 టెక్నాలజీ తోటి ప్రీమియం డిజైన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 విత్ 5G ప్రాసెసర్ అనేది మనకు ముందే తెలిసింది. ఇక యాస్ల్ ఈ కెమెరా అనేది దీనికి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కెమెరా అనేది ఎప్పుడైతే మూన్ మీద ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని క్యాప్చర్ చేయడానికి వీళ్ళు కెమెరా ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కెమెరాను డెవలప్ చేయడం జరిగిందనమాట. కలర్ క్లారిఫికేషన్ విత్ ఏదైతే కెమెరా ఉందో వీళ్ళ కెమెరాస్ తోటి బెస్ట్ కలర్స్ వస్తాయని చెప్పేసి కొన్ని కంపలర్ శాంపిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక కెమెరా చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా ఉండడం జరుగుతుంది. ఇందులో సోనీకి సంబంధించిన IMX 789 సెన్సార్ని వాడడం జరిగింది. సో ఎపేచర్ చూసుకున్నట్లయితే ఇక 1.43గా ఉండడం జరిగింది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 48 మెగాపిక్సెల్ కెమెరాకి ఇక సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ కెమెరా ఉండడం జరిగింది. ఇందులో సోనీకి సంబంధించినటువంటి IMX 766 సెన్సార్ని వాడడం జరిగింది. సో 14mm డ్రైవ్ అనమాట. ఫ్రీ ఫ్రమ్ లెన్స్ అండ్ 7p వాడడం జరిగింది. ఇక 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి టెలిఫోటో కెమెరాని వాడడం జరిగింది. సో ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఒక మోనో కెమెరా ఉండడం జరిగింది. మైట్ బి ఇది పిక్చర్ చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ కెమెరా అయి ఉండొచ్చు. సో ఇక్కడైతే మనకు డీటెయిల్గా ఇవ్వలేదు. సో 7mm అని చెప్పేసి. ఇక ఫర్ మొబైల్ ఏదైతే ఈ కెమెరా ఉందో హాస్లాండ్ కెమెరా, సో అడ్వాన్స్డ్ ప్రైమరీ కెమెరా క్లాస్ లీడింగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎవ్రీ ఎడిషన్ షాట్ ఆన్ మీ ప్లస్ ఇంటూ దిస్ షాట్ ఆన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొన్ని శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ప్రోలో తీసినటువంటి శాంపిల్స్ అనమాట. సో వీడియో కూడా పర్ఫెక్షన్ ఇన్ ద మోషన్ ఏదైతే మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడంతో 8K వరకు మనం ఫొటోస్ని తీసుకోవచ్చు. అండ్ సినిమాటిక్ వ్యూలో కూడా మనం ఇమాజినేషన్ కూడా తీయొచ్చు అని చెప్పేసి. సో ఆల్ ఇంక్లూడ్ వ్యూ అని చెప్పేసి 6.7 ఇంచ్కి సంబంధించినటువంటి డిస్ప్లే తోటి మనకు రావడం జరుగుతుంది. సైడ్లో కెమెరా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 3 కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. బేసిక్గా వాళ్ళు పేరు ఏదైనా పెట్టుకొని మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్ గ్రీన్ అండ్ సిల్వర్ అండ్ బ్లాక్ అని చెప్పేసి 3 కలర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్లాష్ స్పీడ్ ఛార్జింగ్. సో ఇందులో చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ గురించి ఇంతకుముందే మనకు చెప్పడం జరిగిందనమాట. 6.65 వాట్స్కి సంబంధించి 6.65T అని పెట్టడం జరిగింది. సో సపోర్ట్ చేస్తుంది అనమాట. పవర్ ఆన్ ట్యాప్ 888 5G ప్రాసెసర్. దీని గురించి మాట్లాడవలసింది. ఇది హై అండ్ ప్రాసెసర్ ప్లే విత్ పవర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్మూత్ మనకు ఇందులో కూడా టచ్ శాంప్లింగ్ రేట్ కూడా బెటర్గా ఉండడంతో స్మూత్గా రన్ అవుతుందని చెప్పేసి అన్నారు. సో ఇంకా OnePlus 9 చూసుకున్నట్లయితే 50,000, సో 49,999 నుంచి. అండ్ OnePlus 9R చూసుకున్నట్లయితే 49,999 నుంచి స్టార్ట్ చేశారు. సో 9R అనేది చాలా తక్కువ రేట్లో వస్తుంది. మైట్ బి అరౌండ్ బిలో 30లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇది 40 వరకు వెళ్ళిపోయింది. సో చూడాలి మరి. ఇక 9లో చూసుకున్నట్లయితే యువర్ బెస్ట్ స్టార్ట్. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మనకు ట్రిపుల్ కెమెరా అవైలబుల్లో ఉంటుంది బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే. అండ్ సో అన్నిట్లో సేమ్ కంపెనీకి సంబంధించిన కెమెరా, న్యాచురల్ కలర్స్ అండ్ 48 మెయిన్ మెగాపిక్సెల్ 689 సెన్సార్ సోనీకి సంబంధించి, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సోనీ IMX 766కి సంబంధించినటువంటి సెన్సార్ అండ్ మోనో లెన్స్ అని చెప్పేసి మోనోక్రోమ్కి సంబంధించినటువంటి లెన్స్ ఉండడం జరుగుతుంది. సో ఫర్ మొబైల్కి Hasselblad కెమెరా బెటర్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక దీని ప్రైస్ రేంజ్లో ఇదే అనమాట. సో దీంట్లో వీళ్ళు
ఒక కెమెరా మిస్ చేయడం జరిగిందనమాట. 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా. సో ఇక్కడ AMOLED డిస్ప్లేస్ సేమ్ AMOLED డిస్ప్లే ఉండడం జరుగుతుంది. సో 65 వాట్స్కి సంబంధించిన వ్యాప్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రీమియం డిజైన్ ఇందులో చూసుకున్నట్లయితే మనకు కొంచెం సిల్వర్, బ్లాక్, లైట్ బ్లూని తీసుకొని రావడం జరిగింది. సో 128కి సంబంధించినటువంటి లిక్విడ్ సో స్మూత్ అన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అనమాట 9కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో 9Rకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇందులో కూడా మనకు 888 ప్రాసెసర్సే వాడడం జరిగింది. జస్ట్ ఈ రెండింటికి ఏంటంటే ఒక కెమెరాని తగ్గించారు అంతే. సో జస్ట్ ఒక కెమెరాని తగ్గించినందుకు ఇంత ప్రైస్ డిఫరెన్సా? ఎందుకంటే ఇది మనం చూసుకున్నట్లయితే ఇది 50,000 రేంజ్లో రావడం జరిగింది, అది 64,000. సో 15,000 రూపీస్ ఎక్స్ట్రా. సో చూడాలి మరి దీనికి ఏమన్నా ఆఫర్స్ అవి కార్డ్ ఆఫర్స్ ఏమైనా తీసుకొస్తారో. ఇక OnePlus 9R 5G లెవెల్ అప్ స్టార్టింగ్ విత్ 40,000 రూపీస్ అనమాట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తోటి తీసుకొని రావడం జరిగింది. సో హై అండ్ డిజైన్ 128కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, వ్యాప్ ఛార్జింగ్ 65, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇందులో కూడా 870 ప్రాసెసర్ అంటే కొంచెం 888కి డౌన్ గ్రేడ్ వర్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 870 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది ఇది. సో మనకి ఇందులో కూడా మొత్తం VC కూలింగ్ సిస్టమ్ UFS 3.1 తోటి రావడం జరుగుతుంది. టేకే గేమింగ్ టు మ్యాక్స్ ఫ్యూచర్ ప్రో గేమింగ్ మోడ్ కూడా అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పేసి క్వాడ్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది. సో స్మూత్ AMOLED డిస్ప్లే 120Hz ఉంది కాబట్టి చాలా స్మూత్గా ఉండడం జరుగుతుంది. సింపుల్, స్మార్ట్ అండ్ స్పీడీ 4500 mAh బ్యాటరీ తోటి రావడం జరుగుతుంది. 65 వాట్స్ సంబంధించినటువంటి ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రీ లెవెల్ వీడియో అండ్ ప్రో లెవెల్ వీడియో కూడా బెటర్గా ఉండడం జరుగుతుంది. సో మనకు బెటర్ అవుట్పుట్ని ఇవ్వడం జరుగుతుంది. స్నాప్ మనకి ఇక్కడ 48 మెగాపిక్సెల్ సంబంధించిన OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో 16 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ కెమెరా, IMX 481 సెన్సార్ తోటి అండ్ 120 డిగ్రీకి సంబంధించినటువంటి యాంగిల్ వైడ్ తోటి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా ఉండడం జరుగుతుంది. IMX 586 ఉండడం జరుగుతుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే Hasselblad అని చెప్పేసి వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొచ్చారో ఆ కెమెరా 9Rలో లేదు. సో 9 అండ్ 9 Pro మాత్రమే ఉండడం జరిగింది అనమాట ఆ కెమెరా. ఇక 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మోనోక్రోమ్ కెమెరాని ఇవ్వడం జరిగింది అనమాట. షార్ట్ ఆన్ OnePlus అని చెప్పేసి. సో ఆక్సిజన్ OS అనేది వీళ్ళకి ఎప్పటికీ ప్లస్ పాయింటే. సో ఇవి అనమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇన్ ద బాక్స్ చూసుకున్నట్లయితే 9R 65 అడాప్టర్, Type-C to Type-C కేబుల్, ప్రొటెక్షన్ కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్, సిమ్ ఎజెక్టర్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, వెల్కమ్ లెటర్ అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ కార్డ్, లోగో స్టిక్కర్ అని చెప్పేసి ఇన్ని ఐటమ్స్ మనకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇవి అనమాట ఈ 3 మొబైల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి TeluguTech 2.0. సో దీనికి సంబంధించినటువంటి కంపారిజన్ ప్లస్ ఇక ఇనిషియల్ ఒక్కొక్క మొబైల్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.